ఈరోజు రాష్ట్ర మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఈరోజు అనంతపురం జిల్లా వాసి అయినటువంటి నవాజ్ ఖాన్ గారిని రాష్ట్ర మైనార్టీ జనరల్ సెక్రటరీగా మైనార్టీ విభాగంలో ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు అండ కాంగ్రెస్ పార్టీనే. ఈరోజు మొత్తం మైనార్టీలు కూడా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. ఆ తరుణంలో నవాజ్ ఖాన్ గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాష్ట్ర పార్టీలో పనిచేసే అవకాశం కల్పించాం. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా ఆయనకు ఆర్డర్ను చేర్చడం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈ రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతో, మల్లికార్జున ఖర్గేజీ గారి దీవెనలతో ఈరోజు మా దాదా గాంధీ సాహెబ్ గారు నాకు స్టేట్ జనరల్ సెక్రటరీ పోస్టుని ఇవ్వడం జరిగింది. ఆయనకి నేను ఎంతో రుణపడి ఉంటాను. దీనికి ఇంకా ముఖ్య కారకులైన వ్యక్తులు మన సాకే శంకర్ గారు, జాకీర్ గారు, వాసు అన్న గారు, మిగతా సర్మస్త్ గారు, వీరందరి కృషి ఎంతో ఉంది. ఈ బాధ్యతను నాకు అప్పగించినందుకు ఎల్లప్పుడూ వీరికి నేను రుణపడి ఉంటానని మీ అందరి సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దీనికి తోడు ఈ కాంగ్రెస్ పార్టీ కోసం, దేశం కోసం ఎల్లప్పుడూ నేను పని చేస్తానని వీరందరి సమక్షంలో నేను హామీ ఇస్తున్నా. నవాజ్ ఖాన్ గారు, నవాజ్ షరీఫ్ మౌలానా నవాజ్ కిస్తీ గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నందుకు వారు కాంగ్రెస్ పార్టీ సగౌరవంగా ఆహ్వానించడమే కాకుండా దాదా గాంధీ గారి చేతుల మీదుగా ఈరోజు అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. దానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వింగ్స్ అందరూ సహాయ సహకారాలు ఇవ్వడం జరిగింది. వారందరికీ ప్రత్యేకమైన శుభాశీస్సులతో నవాజ్ ఖాన్ గారు ఏదైతే ఆయన తీసుకున్నటువంటి ఈ యొక్క పదవికి పూర్తి స్థాయి న్యాయం చేయాలని చెప్పి మైనార్టీలో కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయి బలోపేతం చేయడం, అదేవిధంగా అందరినీ కలుపుకొని అందరితో కలిసి పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆయన చేస్తారని కూడా ఆశిస్తున్నాను. అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరొకసారి సాహెబ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలతో మీ జాకీర్.